వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. స్వాతంత్రోద్యమ సమయం తర్వాత ఆ స్థాయిలో ఉద్యమాలు కానీ లేదంటే అందరూ ఏకతాటి మీద రావడం కానీ జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని నాకు గుర్తున్నంత వరకు కొన్ని సంఘటనలు ఉదహరిస్తే, ఒకటి పంజాబ్లో ఢిల్లీ దగ్గర రైతులు చేసినటువంటి ఉద్యమం, దాదాపు ఏడాది పైచిలకు వాళ్ళు చేశారు చూసారా, అది కనిపిస్తుంది. అలాగే సకల జనుల సమ్మె, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె అని చేశారు చూసారా, అది ఒకటి కనిపిస్తుంది. అలాగే జల్లికట్టు కోసం తమిళనాడు అంతా ఏకమైంది. జల్లికట్టు సాంప్రదాయ క్రీడ, కానీ అందులో పశువుల్ని హింసిస్తున్నారు, అందువల్ల జల్లికట్టుని మేము బ్యాన్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అంటే, కేంద్ర ప్రభుత్వం కాదు సుప్రీంకోర్టే అంటే, ఇమ్మీడియట్గా మొత్తం తమిళనాడు అంతా రాజకీయాలు అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకమైపోయారు. అన్ని పార్టీల వాళ్ళు ఒకే వేదిక మీద, ఇంక్లూడింగ్ సినీ ఇండస్ట్రీతో సైతం ఆ యూనిటీ. ఇక మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ అంతగా ఎక్కడ కనిపించలేదంతా. ఎప్పుడు కూడా ఏదో నామకే వస్తే జరిగాయా అన్నట్టుగా కొన్ని తప్ప ఇంకెక్కడా లేదు. తమిళనాడు ప్రత్యేకత అదే. ఏదైనా సరే, ఏదైనా రాష్ట్రానికి సంబంధించి వస్తోంది అన్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఏకమైపోతారు, రాజకీయ పార్టీలు అన్నీ ఏకమైపోతాయి. ఇప్పుడు కూడా అలాంటిదే. కావేరీ నది మీద కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మించి తలబెట్టినటువంటి మేకదాటే ఆనకట్ట వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో అరుదైనటువంటి ఐక్యతకి మళ్ళీ ఒకసారి వేదికైంది. ఈ కావేరీ జలాల వివాద ట్రిబ్యునల్ తుది తీర్పుని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని పూర్తిగా విస్మరిస్తూ కర్ణాటక రాష్ట్రం ముందుకు సాగుతోంది అంటూ తమిళనాడు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ శాసనసభలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. తమిళనాడు రైతాంగ ప్రయోజనాలకి ముప్పుగా భావిస్తున్నటువంటి మేకదాటే ప్రాజెక్టు మీద కర్ణాటక అనుసరిస్తున్నటువంటి వైఖరికి చెన్నై వేదికగా చాలా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా రాజకీయ వ్యూహాలు, సిద్ధాంతాల విషయంలో పరస్పరం విభేదించేటువంటి తమిళనాడులోని అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ పర్టికులర్ అంశంలో తమ రాజకీయ భేదాలను సైతం పూర్తిగా పక్కన పెట్టేశాయి. ముఖ్యమంత్రి విజయ్ తీసుకొచ్చినటువంటి తీర్మానానికి డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, పిఎంకే, ఇండిపెండెంట్స్ అందరూ కూడా, అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ప్రకటిస్తూ ఏకతాటి మీదకి వచ్చేశారు. రాష్ట్ర సరిహద్దులు, నీటి హక్కులు, ముఖ్యంగా తమిళనాడు డెల్టా ప్రాంత రైతుల ప్రయోజనాల విషయంలో తమిళనాడు సమాజం ఎప్పుడూ ఒకే మాట మీద నిలబడుతుంది అనే విషయాన్ని ఈ ఐక్యత మళ్ళీ ఒకసారి స్పష్టం చేసింది. సీఎం విజయ్ చేపట్టినటువంటి ఈ దౌత్యపరమైనటువంటి చర్యకి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల సభ్యులు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపారు. ఈ మేకదాటె వద్ద కర్ణాటక ఆనకట్ట నిర్మిస్తే తమిళనాడుకు చేరేటువంటి కావేరీ జలాల ప్రవాహం చాలా తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాని ప్రభావం రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల వ్యవసాయ భూముల మీద పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. చట్టబద్ధంగా దక్కాల్సినటువంటి నీటి వాటాను అడ్డుకునేలా పొరుగు రాష్ట్రం చేపడుతున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా అడ్డుకోవడానికి ఈ తీర్మానం బలమైన రాజకీయ చట్టపరమైన ఆయుధంగా మారుతుంది అని కూడా భావిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా యావత్ తమిళనాడు రైతాంగ భవిష్యత్తు కోసం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో అసెంబ్లీ సభ్యులంతా కూడా ముక్త కంఠంతో ఈ మేకదాటె ప్రాజెక్టుని వ్యతిరేకించడం రైతాంగ వర్గాల్లో కూడా విశ్వాసాన్ని పెంచింది. ఇక శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి ఈ తీర్మానం ద్వారా కర్ణాటకకి కఠినమైనటువంటి సంకేతాలు పంపించడం మాత్రమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు అని తమిళనాడు గట్టిగా డిమాండ్ చేస్తోంది. తమిళనాడు హక్కుల్ని కాలరాసే విధంగా కర్ణాటక ఏకపక్షంగా ముందుకు సాగకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది అంటూ సీఎం విజయ్ స్పష్టం చేశారు. ఇక అన్ని పార్టీల మద్దతుతోనూ మరింత బలపడినటువంటి తమిళనాడు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి పెంచడంతో పాటుగా అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా మరోసారి బలమైన చట్టపరమైనటువంటి పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో ఈ పరిణామంలో ఒక కీలకమైనటువంటి విషయాన్ని తమిళనాడు దేశానికి చాటి చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి అంశాల మీద రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం అనేది తరచూ చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, లేదు అంటే దాని తర్వాత ఇంకోటి ఏదో అన్నారు ప్రాజెక్టు కావచ్చు. ఇలాగా గోదావరిలో ఏవైతే వృధా జలాలు ఏవైతే వదిలేస్తున్నామో, దాదాపుగా 2300 టీఎంసీలు ఊరికే గోదావరిలోకి వదిలేస్తున్నామో వరదల సమయంలో, ఆ వదిలేసేటువంటి నీళ్లని ఎత్తిపోసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణకి కూడా నీటిని ఇవ్వచ్చు, భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి
ఆ విధంగా ప్రయత్నించాలి అని చెప్పి అంటుంటే తెలంగాణ అడ్డుపడుతోంది చూసారా, దాని గురించే. ఇలాంటి వాటితోటి ఇక్కడ 2 రాష్ట్రాల మధ్యలో వివాదం అనేది నడుస్తుంది. అలాగే పోలవరం అక్కడ నిర్మిస్తూ ఉంటే అది కూడా ఏంటి, పోలవరం వల్ల వెళ్ళిపోతున్నటువంటి నీటిలో ఒక 300 టీఎంసీలని దానికి కూడా ఒక రాజకీయపరమైనటువంటి చేస్తున్నారు కదా. అలాగా ఆరోపణలు బాగా బలంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతిపక్షం అధికార పక్షం అనేటువంటి విధంగా ఈ కామెంట్స్ చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వాళ్ళకి ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ట్ర హక్కులు, నీటి వాటా, రైతాంగ ప్రయోజనాలు అనేటువంటి అంశాలు, ముఖ్యంగా తమిళనాడు అస్తిత్వం అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు అన్ని పార్టీలు, ప్రజలు, అసలు ఎవరు ఏ పక్షం, అధికారంలో ఎవరున్నారు, ప్రతిపక్షం ఎవరున్నారు, ఏమీ లేవు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా నిలబడ్డం అనేది తమిళనాడు రాజకీయాలే కాదు, తమిళ సంస్కృతిలో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు మారచ్చు, నాయకులు మారచ్చు, రాజకీయ సమీకరణాలు మారచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం తమిళనాడు ఎప్పుడూ ఒకే దిశలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేకదాటే వివాదం మరోసారి రుజువు చేసింది. సో ముందుగా చెప్పినట్టుగా ఎప్పుడైతే జల్లికట్టును బ్యాన్ చేస్తామని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో మొత్తం తమిళనాడు అంతా బంద్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటక కనుక కావేరీ జలాల మీద ఆధిపత్యం చేసేలాగా తమిళనాడుకి కావేరీ జలాలు ఇవ్వకుండా చేసేటువంటి విధంగా ఈ ఆనకట్టలు కడతాము ఇది అంటే మళ్ళీ తమిళనాడు మొత్తం దిగ్బంధం అవుతుంది, ఒకే తాటి మీదకి వస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ముందు ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అన్నది కాదు, అది కరుణానిధి, జయలలిత, స్టాలినా, లేదంటే ఇప్పుడు విజయ, ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అస్తిత్వం అనేటువంటిది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఈ రకమైనటువంటి యూనిటీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ యూనిటీని దేశానికి కూడా ఆపాదించాలి, అందరూ కూడా ఒకే తాటి మీద ఉండేలాగా. సో ఇది తమిళనాడు రాజకీయాల్లో మరోసారి రిపీట్ అయినటువంటి ఈ ఐకమత్యం యొక్క ఆవశ్యకత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.